యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి గొప్ప అద్భుతమైన మర్మము కలిగిన ఒక గొప్ప దేవుడు ఒక వాగ్దానంగా ఇస్తున్నాడు. జీవ మార్గము నీవు నాకు తెలియచేసదు. పాప రోత జీవితంలో మన జీవితంలో ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఆయన రక్తము చేత నిజంగా ఆయన రక్తాన్ని చిందించి ఆయన సొత్తుగా చేసుకొని ఆ జీవ మార్గం అని ఆ వెలుగు మార్గంలో నడిపిస్తూ ఆ వెలుగైన రాజ్యంలోనికి మనం చేర్చాలని దేవుడు ఆయన రక్తాన్ని చిందించాడు. ఈరోజు ఈ జీవ మార్గంలో మనం వెళ్తున్నాం, కానీ ఆ జీవ మార్గంలో వెళుతున్న మన జీవితంలో దేవుని సన్నిధానంలోకి వచ్చి సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందంట. మరి ఎంతో మంది కూడా ఈ యొక్క సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోలేకపోతున్నారు. యేసు ప్రభువు నమ్మిన వారి జీవితంలో ఎప్పటికీ నెమ్మది, ప్రశాంతత, సమాధానం దొరుకుతూ ఉంటుంది. పొట్టి చెక్కయ్య భయంకరమైన వ్యక్తి, ఎంత ఘోరమైన వ్యక్తో పన్ను వసూలు చేసి ఎంతోమంది హింసించి బాధించి ఎంతో ఇబ్బంది పెట్టినా అతని యొక్క కుటుంబంలో ఎప్పుడు కూడా సమాధానం, సంతోషం ఉండేది కాదంట. కానీ పొట్టి చెక్క ఇంటిలోనికి ఎప్పుడైతే యేసు ప్రభు వారు వెళ్ళారో అప్పుడే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడే వారందరూ కూడా నిజంగా రక్షణలోనికి వచ్చేసారు. వారి యొక్క కుటుంబంలో మరి యొక్క పొట్టి చెక్కే జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టేశాడు, నిజమైన దేవుడు ప్రభువని నమ్మి అంగీకరించాడు. అప్పుడే తనకి సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆనందం ఆ కుటుంబానికి కలిగించబడ్డది. ప్రియులారా, మరి మన జీవితంలో ఎలా ఉంచున్నాము? మనం నిజంగా దేవుని సన్నిధికి రావడానికి ఎంతోమంది వెనుకడుగేస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే విశ్రాంతి దినం చర్చికి రావడానికి ఎంతోమంది కూడా బద్దకిస్తూ రాలేకపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడే ఆయన సన్నిధిలోనే మనకి ప్రతిదీ దొరుకుతుంది. ఆయన సన్నిధిలోనే ఆశీర్వాదం, ఆయన సన్నిధానంలోనే మనకు ఒక నెమ్మది, సమాధానం, సంతోషం. ఒక బ్రదర్ కూడా ఇలాగే అన్నారు. ధనవంతుడంట, చాలా ధనవంతుడు తను. అతనికి ధనం బహుగా ఉందంట. యేసు ప్రభు నేను ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభుతో నాకేం పని? అసలు దేవుడితో నాకేం పని? నాకు కావలసిన సంపద, కావలసిన సిరి, కావలసిన ఆనందం, సంతోషం నాకు ఉంది. అసలు దేవుడితో నాకు అవసరమే లేదు అని ఒక సహోదరుడు అన్నాడంట. ఆ సహోదరుడు కొన్ని సంవత్సరాల తర్వాతకి తనకి కోట్లకు డబ్బు ఉందంట, కోట్లకు బంగారం ఉందంట, కోట్లకు ఎండి ఉందంట, ఎంతో ఆస్తి ఉందంట, ఎంతో ఉందంట. కానీ ఎంత ఉన్నా కూడా తనలో ఒక అనారోగ్య స్థితిని పడి తను ఎక్కడికి పోయినా ఆ డబ్బు, ఆ ధనము, ఆ బంగారం, ఆ వెండి ఏది కూడా అతని ప్రాణాన్ని రక్షించలేకపోయిందంట. కొంతకాలానికి తన ప్రాణాన్ని రక్షించలేకపోయినా ఆ యొక్క ధనము, ఆ బంగారం అయిన చూసి ఏడ్చాడంట. ఏడ్చేసి అసలు వీటి వల్ల నాకు నెమ్మది, సమాధాన, ప్రశాంతత లేదు, ఈ డబ్బు వల్లే నాకు అనారోగ్యం కలిగింది, ఈ ఉంటున్న డబ్బుని ఎలా నేను దీన్ని దాచిపెట్టాలి, ఎలా దీనిని నేను ఇంకా అనేకమే కొనాలి అని ఎప్పుడు కూడా నా జీవితంలో దాన్ని చూసుకొని ఆనందపడుతూ ఒక నెమ్మది లేక ఒక్కొక్కసారి ఆ యొక్క ధనాన్ని నేను ఎక్కడ దాచిపెట్టాలనేసి ఒక టెన్షన్తో ఎన్నో రకాలుగా ఈ ధనం, ఈ బంగారం, ఈ వెండిని బట్టే నా జీవితంలో ఈ రోగం తెచ్చిపెట్టుకున్నాను, కానీ వీటి వల్ల ఏమాత్రం ఈ రోగం తగ్గే పరిస్థితి లేదు అని చెప్పింట. ఆ సహోదరుడికి గుర్తుకొచ్చిందంట. ఒకరోజు ఒక వ్యక్తి ఒక సువార్త చెప్పాడు, యేసుప్రభు నమ్ముకోమని. కానీ ఆ యేసుప్రభు నమ్ముకోవడం వల్ల నాకేం లాభం? నాకు అన్నీ ఉన్నాయి అన్నాను కదా. మరి యేసుప్రభు నమ్ముకుంటే నెమ్మది, సమాధానం, సంతోషం ఉంటుంది అన్నాడు కదా. నిజమే, ఆ వ్యక్తిని ఎలాగైనా కనుక్కుంటానని తను ఆ వ్యక్తి ఎక్కడున్నాడో కనుగొన్నాడంట. కనుగొని ఆ వ్యక్తితో మాట్లాడాడంట. యేసుప్రభుని నమ్ముకుంటాను, నిజంగా ప్రశాంతత, నెమ్మది, సమాధానం దొరుకుతుందా అని అడిగాడంట. ఖచ్చితంగా అన్నాడంట. ఎప్పుడైతే యేసుప్రభుని తను తలంచాడో, యేసుప్రభుని ఎప్పుడైతే తను స్వీకరించాడో వెంటనే తన జీవితంలో ఒక తెలియని నెమ్మది, తెలియని సంతోషం అంట, తెలియని ఆనందం కలిగిందంట. ఈ డబ్బు, ఈ బంగారం, ఈ ఆలోచన తన మనసులో ఏమాత్రం లేకుండా తొలగించుకొని ప్రభువే సర్వస్వం, ప్రభువే సమస్తం అని ఎప్పుడైతే ఆయనని తను స్వీకరించాడో తనలో అంట ఒక ప్రశాంతత అంట, ఒక నెమ్మదంట, సంతోషం అంట. అలా కొంతకాలానికి తన శరీరంలో ఉన్న రోగం అంతా తగ్గిపోయి
నిజంగా తను ఒక ఆశ్చర్యపోయాడంట. ఇక తన శరీరంలో ఉన్న అనారోగ్యం తగ్గిపోయి తను మరలా వెళ్ళి టెస్టులు చేయించుకుంటే అన్నీ నార్మల్ రాగానే తను ఒక సంతోషంతో, ఆనందంతో నిజమైన దేవుణ్ణి, నిజమైన ప్రభువుని ఎవరు ధరించుకుంటారో వారి జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యం ఉంటుందని తను ఒక సాక్షిగా నిలబడిపోయాడంట. ప్రియులారా, నిజంగా మన జీవితంలో ఆ రీతిగా దేవుని సన్నిధానంకి వెళ్ళినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు అట్టి సమాధానమును, అట్టి సంతోషాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. వెస్టర్న్ మీ గోబ్రి ఖామ్ది లిస్టల్ బి గోబ్రి కావరిమ ప్రతినేకమని కృపాశీర్వాదములు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.